గట్టు చూడు, చాలా ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏమైంది? తయారైపోయింది బర్గర్ కేక్. గట్టు తయారు చేశాడు బ్రేక్ లేకుండా. ఫుడ్ ఎక్స్ప్రెస్ ఆర్డర్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు కాయిన్స్ పొందవచ్చు పగలు రాత్రి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. త్వరగా పుంతోన్ కిడ్స్ గేమ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు ఫన్ స్టార్ట్ చేయండి. నవరాత్రి. ఇవాళ నవరాత్రి మొదటి రోజు. సొసైటీ పార్కులో రాత్రి దాండియా ఇంకా గర్బా ఫెస్టివల్ జరగబోతుంది. పిల్లలు, ముసలివాళ్లు ఇంకా యవ్వనంలో ఉన్నవాళ్లందరూ ఈ పండుగకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. 4 దిక్కులా వెలిగిపోతూ ఉంటుంది. గట్టు ఇంకా హరి స్టేజ్ మీద లైట్లు పెడుతూ ఉంటారు. నాన్న ఇంకా సొసైటీలో కొంతమంది పెద్దవాళ్లు కలిసి కుర్చీలు వేస్తూ ఉంటారు. చింకీ ఇంకా గుడ్డి కొంతమంది పిల్లలతో కలిసి గర్బా ప్రాక్టీస్ చేస్తుంటారు. మాంతి మాత్రం ఉయ్యాల మీద కూర్చొని అందర్నీ చూస్తూ ఉంటాడు. వీళ్ళందరూ కలిసి ఫెస్టివల్ బాగా జరుపుకుంటున్నారు, కానీ నన్ను పిలవను కూడా పిలవలేదు. దీనికి ఖచ్చితంగా నేను పగ తీర్చుకుంటాను. గర్బా ప్రాక్టీస్ చేసి చింకీ ఇంకా గుడ్డి మిగతా పిల్లలు అలసిపోతారు. సరే, మనం కొంచెం చిన్న బ్రేక్ తీసుకుందాం గాయ్స్, తర్వాత మొదలు పెడదాం. ఐడియా. చింకీ, గుడ్డి ఇంకా మిగతా స్నేహితులు బ్రేక్ తీసుకుందామని కాసేపు పక్కకు వెళ్తారు. వాళ్ళు పక్కకు వెళ్లిన వెంటనే మా ఆంటీ అక్కడికి వచ్చి చింకీ యొక్క రంగురంగుల దాండియా స్టిక్స్ ని తీసుకుని అక్కడి నుంచి పక్కకి మాయమైపోతాడు. కాసేపటి తర్వాత చింకీ అక్కడికి వచ్చి, మన డాండియా స్టిక్స్ ఏమైపోయాయి? ఇక్కడే పెట్టాం కదా. మరి రోజు రాత్రి పార్టీలో ఎలా పార్టిసిపేట్ చేద్దాం? అప్పుడే బంటి అక్కడికి వస్తాడు. అరే ఏడవకి చింకి, మనం ఏదో ఒక ఏర్పాటు చేసుకుందాంలే. అప్పుడే బంటికి మూలన 2 స్టిక్స్ కనిపిస్తాయి. వెంటనే వెళ్లి బంటి వాటిని తీసుకొని వస్తాడు. దొరికేసింది చింకి. మనం వీటికి కాస్త డెకరేషన్ చేసి రంగులు వేస్తే ఇవి దాండియా స్టిక్స్ అయిపోతాయి. అరే వా బంటి, ఇది చాలా అద్భుతమైన ఆలోచన. చింకి డెకరేషన్ క్లాత్స్ తీసుకుని వచ్చి ఆ స్టిక్స్ కి పెడుతుంది. కాసేపట్లో దాండియా స్టిక్స్ రెడీ అయిపోతాయి. ఇవి నా పాత స్టిక్స్ కంటే చాలా అందంగా కనిపిస్తున్నాయి కదా? హా, నిజంగా. థ్యాంక్ యూ బంటి. నా ప్లాన్ అంతా కూడా వేస్ట్ అయిపోయింది. నా నెక్స్ట్ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. గర్బా ఇంకా దాండియా ఫెస్టివల్ స్టార్ట్ అవ్వడానికి 15 నిమిషాలు మాత్రమే ఉంటుంది. సూర్యాస్తమయం కాబోతుంది. అన్ని లైట్లు కూడా వేశారు. అప్పుడే మాంటీ లైట్లకు పెట్టిన ప్లగ్ తీసి స్టేజ్ కింద దాచిపెడతాడు. ఒక్కసారిగా అంతా చీకటిగా అయిపోతుంది. ఇంకా అక్కడ ఉన్నవాళ్లు కంగారు పడుతుంటారు. అరే, ఇప్పుడు కరెంట్ ఎందుకు పోయింది? అప్పుడే చింకీ చుట్టుపక్కల ఉన్న ఇండ్లన్నీ చూస్తుంది. అన్ని ఇళ్లలో లైట్లు వెలుగుతూ ఉంటాయి. గట్టు, కరెంట్ పోలేదు. ఒకవేళ కరెంట్ పోయినట్లయితే అందరి ఇళ్లలో లైట్లు ఎందుకు వెలుగుతాయి? అప్పుడే గట్టు స్టేజ్ దగ్గర ఉన్న డీజే లైట్లని చూస్తాడు. ఆ లైట్లు మాత్రం దగదగా మెరుస్తూ ఉంటాయి. ఒకవేళ స్టేజీ లైట్ల మీద ఏదైనా ఇబ్బంది ఉంది అనుకుంటే మరి ఆ డీజే లైట్లు మాత్రం దగదగా మెరుస్తున్నాయి ఎందుకు? ఎందుకంటే ఆ డీజే లైట్లు బ్యాటరీతో నడుస్తున్నాయి మిత్రమా. ఓ, అలా అయితే మరి దీన్ని స్టేజీ మీద కూడా పెడితే ఎలా ఉంటుంది? ఇలా దీని మీద పెట్టడానికి ఎక్కువ సమయం పట్టదు కదా, ఇంకా అందంగా కూడా ఉంటుంది. అయితే పద, పని మొదలు పెడదాం. గట్టు డీజే అన్న దగ్గరికి వెళ్లి కొన్ని ఎక్స్ట్రా లైట్లు తీసుకుంటాడు. ఆ తర్వాత పిల్లలందరూ కలిసి స్టేజ్ మీద లైట్లు పెట్టే పని మొదలు పెడతారు. కాసేపట్లో స్టేజ్ పెళ్లి కూతురులా తయారైపోతుంది. కాస్త దూరంలో కూర్చొని ఉన్న మాంటీకి మాత్రం ఇదంతా చూస్తుంటే చాలా కోపంగా అనిపిస్తూ ఉంటుంది. ఓహ్, నేనేం చేసినా సరే వీళ్ళు మాత్రం నన్ను దాటి గెలుస్తూనే ఉన్నారు. కాసేపట్లో దాండియా ఫెస్టివల్ మొదలవుతూ ఉంటుంది. గట్టు, చింకీ, బంటి, హరి, గుడ్డి వీళ్ళందరూ దాండియా ఆడుతూ ఉంటారు. అమ్మ, నాన్న ఇంకా సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆనందంతో డాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే గట్టుకి ఒక ఐడియా వస్తుంది. గాయ్స్, కాసేపు ఆగండి. దీన్ని మనం ఇంట్రెస్టింగ్ గా చేద్దాము. ఇంట్రెస్టింగ్? కానీ అది ఎలా? ఇప్పుడు మనం ఒకరి తర్వాత ఒకరం స్పిన్ చేద్దాము. ఎవరైతే ఎక్కువగా స్పిన్ చేస్తారో ఇవాల్టి విన్నర్స్ వాళ్లే. ఇలా చేస్తే మజా వస్తుంది. పదండి అయితే మొదలు పెడదాము. తప్పకుండా మొదలు పెడదాం.
అప్పుడే పిల్లలు ఒకరి తర్వాత ఒకరు స్పిన్ చేస్తూ ఉంటారు. ముందుగా హరి స్పిన్ చేస్తాడు. కానీ అతనికి కాసేపుడు తర్వాత కళ్ళు తిరుగుతూ ఉంటాయి. అతని పరిస్థితి చూసి పిల్లలందరూ గట్టిగా నవ్వుకుంటారు. ఆ తర్వాత బంటి వంతు. బంటి ఒక హీరోలా ఎంట్రీ ఇస్తాడు. ఇంకా స్పిన్ చేస్తూ ఉంటాడు. కానీ కాసేపటి తర్వాత అతని కాళ్ళు ఒక దాండియా స్టిక్కి తగులుతుంది. అతను చాలా దూరంగా వెళ్లి కింద పడిపోతాడు. పాపం అతని పరిస్థితి చూసి అందరు పిల్లలు నవ్వుకుంటారు. ఆ తర్వాత గుడ్డీ వంతు వస్తుంది. మొదట్లో అయితే గుడ్డి చాలా మెల్లిగా స్పిన్ చేస్తుంది. కానీ మెల్లిమెల్లిగా చాలా స్పీడ్గా స్పిన్ చేస్తూ ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ చూసి పిల్లలందరూ కళ్ళు తెరుచుకుని ఉండిపోతారు. కాసేపటి తర్వాత గుడ్డి ఆగిపోతుంది. తన పర్ఫార్మెన్స్ చూసి అందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. ఆ తర్వాత గట్టు వంతు వస్తుంది. అతను కాస్త నర్వస్గా కనిపిస్తాడు. నేనిది చేయగలను లేదో నాకు అర్థం కావడం లేదు. అరే నువ్వు ఎందుకు భయపడుతున్నావు గట్టో? ఈ గేమ్ ఆడదామని ఐడియా మొత్తం నీదే కదా. అవును, ఐడియా అయితే నాదే, కానీ నాకు భయంగా ఉంది. మీకు ఎలా జరిగిందో నాకు కూడా అలానే జరుగుతుందేమో అని భయమేస్తుంది. అబ్బా ఏం కాదు గట్టు, నువ్వు ఎక్కువగా ఆలోచించకు. గట్టు ధైర్యం తెచ్చుకుంటాడు. ఇంకా స్పిన్ చేయడం మొదలు పెడతాడు. కాని ఇప్పటికీ కూడా అతను కంగారు పడుతూ ఉంటాడు. ఈ స్పిన్ చేసుకుంటూ నేను ఎవరినైనా గుద్దుతానేమో. గట్టు మెల్లిగా ఎలాగోలా స్పిన్ చేస్తుంటాడు. అప్పుడే సొసైటీలో కొంతమంది ఆంటీలు అతని ముందరికి వచ్చి దాండియా చేస్తూ ఉంటారు. దానివల్ల గట్టు ఆగి కొంచెం దూరంగా వెళ్లి స్పిన్ చేయాల్సి వస్తుంది. అలా స్పిన్ చేస్తూ ఉండగా డెకరేషన్ క్లాత్ ఒకటి గట్టు చుట్టూ చుట్టుకుపోతూ ఉంటుంది. కాసేపటితో గట్టు ఆ బట్ట మొత్తంలో రాపైపోతాడు. గట్టు మళ్లీ స్పిన్ చేయడం ఆపాల్సి వస్తుంది. ఆ తర్వాత మెల్లిగా ఎలాగోలా అతను చుట్టుకున్న బట్టని విప్పుకొని బయటకు వస్తాడు. అందరూ అతన్ని చూసి బాగా నవ్వుతారు. నేను చెప్పాను కదా ఏదో ఒక పొరపాటు జరుగుతుందని. ఇంకా ఆఖరికి చింకీ వంతు వస్తుంది. తను చాలా కాన్ఫిడెంట్ గా స్పిన్ చేస్తూ ఉంటుంది. తను ఎంత ఫాస్ట్ గా తిరుగుతుందంటే అందరూ తనని అలాగే చూస్తూ ఉండిపోతారు. చింకీ గుడ్డే కన్నా బాగా వేగంగా తిరుగుతుంది. అలా చింకీ 3 నిమిషాల పాటు స్పిన్ చేస్తూనే ఉంటుంది. తను అసలు ఆగకుండా అలా చేస్తూనే ఉంటుంది. హఠాత్తుగా తను నేల మీద పడిపోతుంది. అందరూ కంగారు పడి తన దగ్గరికి వస్తారు. చింకీ లే, త్వరగా నీ కళ్ళు తెరు, లేవు చింకీ. గట్టు తన మొహం మీద నీళ్లు కూడా చల్లుతాడు. కాని తను కళ్ళు తెరవదు. పాపం చింకీ కళ్ళు తెరవడం లేదు. నేను మంచి పిల్లోళ్ళ మారి చింకీకి హెల్ప్ చేస్తాను. అప్పుడే మాంటీ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. గాయ్స్, నేను చింకీ లేవడానికి మీకు నేను హెల్ప్ చేస్తాను. నువ్వు ఏదో గొడవ చేయడానికి వచ్చావు కదా మాంటీ. లేదు, అస్సలు చేయను. అప్పుడే మాంటీ తన జేబులో ఉన్న నిమ్మకాయ తీసుకుని చింకీకి వాసన చూపిస్తాడు. అప్పుడే చింకీ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది. పిల్లల ఆనందానికి అవధులు ఉండవు. అరే వా మాంటీ, నువ్వైతే చాలా అద్భుతం చేశావు. మాంటీ కూడా పిల్లలతో కలిసి ఆనందంగా దాండియా ఆడుతూ ఉంటాడు. అప్పుడే అతనికి అనిపిస్తుంది, ఏదైనా పని చెడగొట్టడంలో కాదు, మంచి పని చేయడంలోనే ఉంటుంది ఆనందం అని. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.